తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు. మేము ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే జోధా బేగం ఇలాంటి పని ఎన్నడూ చేసి ఉండరు. ఒకవేళ సాక్ష్యాలు లేకుంటే మేము ఈ విచారణని ఇప్పుడే రద్దు చేస్తున్నాం. మీరెంతో నీతి నిజాయితీలతో సక్రమమైన పద్ధతిలో గెలవాలి అని మేము గట్టిగా కోరుకున్నాం. కానీ మీరు ముందే ఓటమిని అంగీకరించారు రుక్కయ్య. మీరు చాలా నీచమైన నికృష్టమైన పని చేశారు. అది విశిష్ట బేగం స్థానానికి అవమానకరం. మేం గనక కావాలనుకుంటే ఈ ప్రశ్నని అందరి ముందు అడిగేవాళ్ళం, కానీ అడగలేదు. మీరు మా దృష్టిలో కాకుండా మిగతా వాళ్ళందరి దృష్టిలో అవమానపడటం మాకు అస్సలు ఇష్టం లేదు రుక్కయ్య. నాకేం అర్థం కావడం లేదు. అందరి మంచిని కోరుకునేది అయినప్పటికీ జోధా బేగం అందరూ శత్రువులు ఎందుకు భావిస్తారు? ఆవిడ మీద ఎందుకు కత్తి కడతారు? రుకయ్య బేగం ఇలా చేస్తుందని ఎన్నడూ అనుకోలేదు. దయచేసి క్షమించండి బాబీజాన్. రుకయ్యని నేను బాల్యం నుంచి ఎరుగుదును. తానంతటి నీచమైన పని చేసిందంటే ఇప్పటికీ ఆ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. బాల్యం నుండి ఈ వయసుకొచ్చేసరికి తెలివి పెరిగిపోతుంది, అమాయకత్వం తగ్గిపోతుంది. నాకిప్పటికీ గుర్తుంది గుల్బదన్ బేగం. పసికందు రుకయ్యని అన్నయ్య గారు నా చేతుల్లో పెట్టిన రోజు ఇంకా గుర్తుంది. ఎంతో అమాయకంగా ఉండేది తను. కాని ఇవాళ అధికార వాంఛ తనని ఎంతగానో మార్చేసింది. ఇతరుల మనోభావాలతో ఆడుకుంటోంది. రుకయ్య అలా చేస్తుందని నేను అనుకోలేదు. ఆ ఖుదా దయ వల్ల జలాల్ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అందరి ముందు రుకయ్య అని పల్లెత్తు మాట అనలేదు. లేదంటే ఇవాళ వాళ్ల మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయి ఉండేది. సరిగ్గా చెప్పారు మీరు. ఇదే ఆ రుకయ్యలో ఉన్న లోపం. మనోభావాల కంటే మస్తిష్కానికే విలువ ఎక్కువిస్తుంది. అప్పుడు మర్చిపోతుందేమో. మనసుకు గాయమైతే అది ఎన్నటికీ మర్చిపోలేరని. గుల్బదన్ బేగం, మీరు తనకి పిన్నిగారవుతారు. తనకి చాలా దగ్గరవారు. మీరే తనకి నచ్చ చెప్పాలి. అధికార వాంఛ ఉండడం తప్పు కాదు, కాని దానికోసం తన స్థాయిని గౌరవాన్ని పనంగా పెట్టడం చాలా పెద్ద తప్పు. రుకయ్య జలాల్కి విశిష్ట బేగం స్థానంలో ఉంది. అతని మొట్టమొదటి బేగం తను. అందుకని తను తన స్థానానికి సిగ్గుచేటుగా వ్యవహరించకూడదని చెప్పండి. జోధా సంగతే చూడండి. ఆవిడ కావాలనుకుంటే అందరి ముందు రుకయ్య బేగంని వేలెత్తి చూపించొచ్చు. కాని తను మౌనంగానే ఉండిపోయింది. రుకయ్యని కాపాడాలని ప్రయత్నించడంతో అందరి దృష్టిలో ఆవిడ గౌరవం మరింత పెరిగింది. మస్తిష్కం తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి మనసుతో ఆలోచిస్తే తప్పేం లేదు గుల్బదన్ బేగం. సరే బాబీజాన్, నేను ఆ ప్రయత్నం చేస్తాను. తమరి చిత్రపటాన్ని ఎంత సజీవంగా గీసిందో ఆ తబస్సుం జోధా బేగం. చూస్తుంటే ఏ క్షణంలోనైనా మీరు మాట్లాడతారనిపిస్తోంది. కానీ ఈ చిత్రపటం కూడా మీ అందానికి పూర్తి న్యాయం చేయడం లేదు. ఎందుకంటే మీ అందం గొప్పతనాన్ని మిమ్మల్ని కౌగిలించుకొని మీ పెదవుల్ని తాకినప్పుడే అర్థం చేసుకోగలం. కానీ ఏం చేస్తాం, ఇంకా సమయం రానేలేదు. మిమ్మల్ని తనివి తీరా చూడగలిగినందుకు ఈ చిత్రపటానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేనిక ఓర్చుకోలేను జోధా బేగం. అతి త్వరలోనే నాకు ఈ చిత్రపటంతో ఎలాంటి అవసరమూ ఉండదు. ఎందుకంటే జోధా బేగం మీరు త్వరలో నా కౌగిల్లో ఉంటారు. కానీ తబస్సుం, ఇలాంటి చిత్రపటం గీసినందుకు నీకు ఇనాం ఇచ్చుకోవలసిందే తబస్సుం. చాలా సజీవమైన చిత్రపటం గీసావు నువ్వు. మీరు చిత్రపటంతో ఏం చేస్తున్నారు? తబస్సుం చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాను. బాధాకరం ఏంటంటే ఇది జోధా బేగం చిత్రపటం అయిపోయిందే అని. ఇదే గనక నీ చిత్రపటం అయి ఉంటే సుభానల్లా. ఇంతవరకు ఎక్కడున్నావు?
అంతఃపురంలో జరుగుతున్న దాని గురించి తెలుసుకోవడంలో ఉన్నాను. అవును, అంతఃపురంలో ఏం జరిగిందో నాకు కూడా తెలిసింది. అయితే ఒక మాట చెప్పనా భక్షిబాను, మీ ఆడవాళ్ల రాజకీయాలు మా మగవాళ్ల రాజకీయాలను ఎంతగానో మించిపోతాయి. ఆ తపస్సం నైపుణ్యాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎంతటి సజీవ చిత్రపటం గీసిందో కదా. తన చేతుల్లో ఏదో మంత్రశక్తి ఉన్నట్టుంది, కానీ మదిలో మాత్రం జోధాబేగం రూపమే. బహుశా మీ అన్నగారు తన చేత జోధాబేగం చిత్రపటాన్ని ఎన్నోసార్లు గీయించుంటారు. అందుకే జోధాబేగం రూపం తన ఆలోచనల్లో స్థిరపడిపోయింది. అది నిజమే. ఈ చిత్రపటాన్ని మనం బాబీజాన్కి పంపించేస్తే మంచిదనిపిస్తోంది. ఇక్కడ దీన్ని ఎవరైనా చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది కదా. మన గదిలో ఈ బాబీజాన్ చిత్రపటం ఎందుకు? అదే నిజమే. చాలా మంచి ఆలోచన వచ్చింది నీకు. దీన్ని జోధాబేగం వద్దకి పంపించాయి నువ్వు. ఆవిడ వద్ద ఉన్న చిత్రపటాల్లో ఇది ఒకటవుతుంది. అప్రమత్తంగా ఉండండి. బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేంచేస్తున్నారు. ఆదాబ్ షెహన్షా. ఈ వేళప్పుడు వచ్చారేమిటి? మీరెందుకు రావడం? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. మాకు ఒక సలహా అవసరమై మేము మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఏంటా సలహా? మీరేదో కొంచెం ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కొంచెం కాదు సలీమా బేగం, చాలా ఆందోళనగా ఉన్నాం మేము. మీరు మాకు సాయం చేయక తప్పదు. ఇంతకీ అసలు ఏం జరిగింది షెహన్షా? సలీమా బేగం, మేము ఎలాంటి పనైనా చేయగలం, కానీ అంతఃపుర నియామకం మా వల్ల జరిగే పని కాదు. మాకు తలపోటుగా ఉంది. ఇలాంటి చిక్కుల్లో పడతామని మేము ఎన్నడూ ఊహించలేదు. ఒకరిని సమర్థిస్తే రెండో వారికి కోపం వస్తుంది. ఏం చేయాలి? మాకు కేవలం ఈ చిక్కుల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం కావాలి. దయచేసి ఆ మార్గం చెప్పండి. మార్గం అయితే ఉంది. బహుశా అది మీకు నచ్చకపోవచ్చేమో షెహన్షా. మీ అభిప్రాయం మాకు నచ్చకపోవడం ఏంటి? అలా ఎన్నటికీ జరగదు. మాకు మీరు ఆ మార్గం చెప్పండి చాలు. ఏం చేయడానికైనా మేము సిద్ధం. అయితే వినండి, మీరు బాద్షా పదవిని వదిలేయండి. అలా చేయటం కుదరదు. నేను మీకు ముందే చెప్పాను షెహన్షా. నేను చెప్పే మార్గం మీకు నచ్చదని చెప్పాను కదా. మీరు ఇలాగే షెహన్షాగా కొనసాగాలంటే మీరీ చిక్కుల్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఇది తప్ప వేరే మార్గం లేదా? ఎందుకు లేదు? కానీ మీరిప్పుడు ఆ మార్గంలోనే ఉన్నారు. రెండో మార్గం ఏమిటంటే మీరు ఇద్దరు బేగంలలో ఎవరో ఒకరిని అధిపతిగా ఎంపిక చేసుకోవడం. అంటే మేము తప్పించుకునే అవకాశమే లేదంటారు? లేదనే అనుకోండి. షెహన్షా అన్న తర్వాత ఎల్లప్పుడూ ఏవో కొన్ని చిక్కులు వస్తూనే ఉంటాయి. నేను వారిని కలవడానికి వచ్చానని అత్తయ్య గారికి తెలియజేయండి. మహారాణి గారికి ఈ సంగతి కూడా చెప్పు. రుక్కయ్య గారు కూడా వారిని కలుసుకోదలిచారని చెప్పు. మహారాణి గారికి జయము జయము. రుక్కయ్య బేగం గారు, జోదా బేగం గారు మిమ్మల్ని కలవడానికి వేంచేస్తున్నారు. సరే, అయితే ఆ బేగంలిద్దరినీ సగౌరవంగా లోనికి తీసుకురా. మహారాణి గారు మీ ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పమన్నారు. ఆదాబ్ అత్తగారు. ప్రణామాలు అత్తయ్య గారు. సుస్వాగతం. ఇవాళ మా కోడళ్ళిద్దరూ ఒకేసారి నన్ను కలవడానికి వచ్చారే. చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు? మీ ఇద్దరి కోసం నేనేం చేయగలనో చెప్పండి. అత్తగారు, అంతఃపుర ఎన్నికల్లో విజయం నాకే సిద్ధించాలని, మీరు నా కోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి జోధా, నువ్వు కూడా ఇదడగడానికే వచ్చావా?
అత్తయ్య గారు మీరందరికంటే పెద్దవారు. మీరు మహారాణి గారు. నేను అడిగేది ఏంటంటే అంతఃపురంలో ప్రశాంతత ఉండాలని మీరు ప్రార్థించండి. అలాగే అంతఃపురంలోని వారు సరైన వారిని ఎన్నుకోవాలని. నీది చాలా మంచి ఉద్దేశమే, కానీ నీకోసం నువ్వేమీ కోరుకోవా? అత్తయ్య గారు, నేను అంతఃపురానికి దూరం అయితే కదా అంతఃపురంలో ప్రశాంతత ఉంటుందంటే అప్పుడది నాకు కూడా ఉంటుంది కదా. ఆమీన్. ఖుదా దయ వల్ల అలాగే జరగాలి. అత్తగారు, అంటే మీరు నా కోసం ప్రార్థన చేయనంటారా? అదెలా కుదురుతుంది రుకయ్య? నేను నిన్ను దీవించకుండా ఎలా ఉంటాను? నువ్వు కూడా మా కోడలువేగా. అలాగే జలాల్కి బేగంవి. నేను కోరేదేమిటంటే అంతఃపురంలో సుఖశాంతులు స్థిరంగా ఉండాలన్నదే. ఇక నువ్వు గెలిచినట్టయితే అంతఃపురాన్నంతా న్యాయబద్ధంగా సమర్థవంతంగానూ నిర్వహించాలి. శుక్రియా అత్తగారు. అనుమతిస్తే నేను బయలుదేరుతాను. ఖుదాఫీస్. ఖుదాఫీస్. సరే అత్తయ్య గారు, ఇక నాకు కూడా సెలవిప్పించండి. జోధా, ఎవరైనా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ముందుగా వారి కోరికలే నెరవేరుతూ ఉంటాయట. సదా సంతోషంగా వర్ధిల్లు తల్లి. ప్రణామాలు అత్తయ్య గారు. ఖుదాఫీస్. జోదా బేగం, మీరు మహారాణి గారిని దీవెనలాడడానికి రావటం మంచిదైంది. ఎందుకంటే ఈ పోటీలో గెలవాలంటే మిమ్మల్ని సమర్థించేది కేవలం వారి దీవెనలు మాత్రమే. సరిగ్గా చెప్పారు తమరు. విజయం పొందాలంటే పెద్దవారి ఆశీస్సులు తప్పకుండా అవసరమవుతాయి. అడ్డమైన ఎత్తులు అవసరం లేదు. అంటే మీరు అనదలుచుకున్నదేంటి? ఈ దాసీల గదిలో కృష్ణుని విగ్రహాలు నేనే పెట్టించానా? నేను అలాంటిదేమీ అనలేదే. కానీ మీరు ఆవేశపడడం చూస్తే ఈ పని మీరు తప్ప ఇంకెవరూ చేసి ఉండరని తేలిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది రుక్కయ్య బేగం. ఎన్నో ఏళ్లుగా అంతఃపురాన్ని నిర్వహిస్తూ వచ్చిన వారు తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి పని చేయడం బాధాకరం. వీటిని రాజకీయాలంటారు జోదా బేగం. దీని గురించి మీకు అర్థం కాదులేండి. అర్థం చేసుకోవాలని కూడా లేదు నాకు. దీన్ని అర్థం చేసుకుంటే నా ఆలోచనలు భ్రష్టు పట్టిపోతాయి. నేనిలా ఉంటే అది చాలు నాకు. మీరు మీ హద్దుల్ని అతిక్రమిస్తున్నారు. మెల్లగా మాట్లాడండి రుకయ్య బేగం. మీరు విశిష్ట బేగం హోదాలో ఉన్నారు. ఈ విధంగా ఆవేశపడ్డం మీకెంత మాత్రం తగని పని. నేడు మాకు చాలా ముఖ్యమైన రోజు. చాలా పనులున్నాయి. ఇక సెలవిప్పించండి. నాకు ఉన్న పని ఒక్కటే జోదా బేగం. అది నీ పొగరు అణగదొక్కడం. అది ఇవాళ ఎన్నికల వేళలో అణగారిపోతుంది. ఇన్నాళ్ళు అంతఃపుర అధిపతిని మేమే ఎంపిక చేసేవాళ్ళం. కానీ ఈసారి ఎంతో మంది కోరిన మీదట అంతఃపుర నూతన అధిపతిగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడతారు. ఒక పక్క రుకయ్య బేగం, రెండో పక్క జోధా బేగం ఉంటారు. ఈ ఎన్నిక బహిరంగంగా జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరందరూ ఒకరొకరిగా అందరి ముందు ఎవరిని మీరు సమర్థిస్తున్నారో వారి పేరు చెప్పాలి. ఆ పేరు ఎలుగెత్తి చెప్పాలి. చివర్లో ఎవరి పేరు ఎక్కువగా వినపడుతుందో వారిని మేము అంతఃపుర అధిపతిగా నియమించడం జరుగుతుంది. మేం కోరుకునేది ఏమిటంటే అందరికంటే ముందు మహారాణి గారు, రాజమాత అయిన అమ్మీజాన్ గారు ఈ ఎన్నిక ఆరంభించాలి. ఎన్నో ఏళ్లుగా రుకయ్య బేగం గారు అంతఃపురాన్ని సమర్థవంతంగా చక్కగా నడిపిస్తూ వచ్చారు. వారు తమ పదవికి గల బాధ్యతని ఎంతో చక్కగా నిర్వర్తించారు. ఆవిడ అంతఃపురానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. అయితే కొన్ని విషయాలు వారి దృష్టిలో కూడా పడలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. నా ఉద్దేశంలో ఒక నూతన అధిపతి అంతఃపురానికి అవసరం అనిపిస్తోంది. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే నేను జోధా బేగం పేరుని ప్రతిపాదిస్తున్నాను.
ఇప్పుడు గుల్బదన్ బేగం గారి వంతు. నేను రుకయ్య బేగం గారిని బలపరుస్తున్నాను. ఇప్పుడు జిజియాంగ గారి వంతు. నేను జోదా బేగంని ఎంచుకుంటున్నాను. ఇప్పుడేమో మహామంగ గారి వంతు. నేను నా మద్దతుని రుకయ్య బేగం గారికి తెలుపుతున్నాను. ఇప్పుడిక సలీమా బేగం గారి వంతు. నేను రుకయ్య బేగం సుల్తాన్ గారిని బలపరుస్తున్నాను. ఇప్పుడు బక్షీ బాను గారి వంతు. మన గదిలో ఈ భాబీజాన్ చిత్రపటం ఎందుకు? తబస్సుం చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఉన్నాను. రుకయ్య బేగం. తమరి ఆదేశం ప్రకారం నేను తమతో పాటే వచ్చాను. కానీ మీ ఈ నిర్ణయం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నాకు తెలుసు, నిజానికి జీవితమే విచిత్రమైంది మహాసింగ్. జోధా నాకు చెల్లెలవుతుంది. తను విషం తాగిన సంగతి నాకు తెలిసినప్పటి నుంచి నాకు చాలా కలవరంగా ఉంది. తను కోలుకుంటోందని సమాచారం వచ్చినా నా కల్లారా తనను చూస్తే తప్ప నా మనసుకు శాంతి ఉండదు. కాదనటం లేదు యువరాజా, కానీ మీరు చేసే ఈ ప్రయత్నం స్వయం వినాశకానికి దారితీస్తుందేమో. కానీ నేను నా ఆత్మసంతృప్తి కోసం వెళ్ళక తప్పదు. ఇక నువ్వు వెళ్ళు. యమునా నదీ తీరంలో నా కోసం వేచి ఉండు. నేను జోధాను కలుసుకున్న తర్వాత అక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను. అలాగే యువరాజా. హుజూర్, ఇంతవరకు లెక్క చూసినట్లయితే ఇద్దరి బేగంలని బలపరిచిన వారి సంఖ్య పూర్తిగా సరిసమానంగా ఉంది. హుజూర్, ఇప్పుడిక ముగ్గురున్నారు. ఒకరు జోదా బేగం, రెండోవారు రుకయ్య బేగం, మూడోవారు తమరు. జోధా బేగం మీరెవరి పేరు బలపరుస్తున్నారు? షహిన్షా, నేను స్వయంగా నన్ను నేనే బలపరుచుకుంటాను. రుకయ్య బేగం, ఇక మీరు? షహన్షా, నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయదలిచాను. మీరు ఎవరిని సమర్థిస్తున్నారో ముందుగా నేను తెలుసుకోదలిచాను.